భద్రతా బలగాలు వేటను ప్రారంభిస్తున్నాయి. ఇక్కడ ఈ ఘటనలో హతమైన ఒక ఉగ్రవాది, స్థానికంగా ఉన్న ఉగ్రవాది, అతను పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయాన్ని అందిస్తున్నాడు. అతనికి సంబంధించిన ఈ నివాసాన్ని పేల్చేశారు. నివాసాన్ని పేల్చేసిన తర్వాత ఇదిగో ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారా, ఆ ఇంట్లోనే ఒక ఉగ్రవాది నక్కి ఉన్నాడు. ఉగ్రవాది నక్కి ఉన్నాడనే సమాచారాన్ని తెలుసుకున్న భద్రతా సిబ్బంది ఆ ఇంటిని పేల్చివేశారు. పెహల్గాం దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు మొత్తం కాశ్మీర్ అంతటినీ కూడా జల్లెడ పడుతున్నాయి. త్రాల్, బెజ్బెహరా ప్రాంతాల్లో ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్ ఇళ్లను నేలమట్టం చేసిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఉగ్రవాదులు ఈ ఇళ్లలోనే తలదాచుకుంటున్నారు అనే సమాచారం భద్రతా బలగాల దగ్గర ఉంది. ఉగ్రవాదులు ఆ రోజు పెహల్గాంలో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. కానీ ఆ ఉగ్రవాదులకు కాశ్మీర్లో స్థానాన్ని ఇచ్చింది ఎవరు? ఆ ఉగ్రవాదులు తలదాచుకోవడానికి, ఆ ఉగ్రవాదులు ఉండటానికి అవకాశం ఇచ్చింది ఎవరు అనే వివరాలపై కూడా ఆరా తీశారు. ఆ ఉగ్రవాదులు ఈ ఇంట్లోనే తలదాచుకున్నారు. ఇక్కడే లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్ తలదాచుకున్నారు. ఆ ఇళ్లను నేలమట్టం చేసిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులు దాగిన ఇళ్లను నేలమట్టం చేసింది. ఐఈడీ బాంబులతో టెర్రరిస్టులు ఉన్న ఇళ్లను పేల్చివేశారు జవాన్లు. త్రాల్ ప్రాంతంలో ఆసిఫ్ షేక్ నివాసం ఉంది. ఆసిఫ్ షేక్ ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే ఆసిఫ్ షేక్. ఇతడు స్థానికంగా ఉన్న ఉగ్రవాది. ఈ ఉగ్రవాది పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఇక్కడ భారతదేశంలో దాడులకు పాల్పడటానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ఈ లోకల్ టెర్రరిస్ట్ సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్ ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్లను ఆర్మీ అధికారులు పేల్చివేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్లో చూస్తున్నదే ఆసిఫ్ షేక్. అతను లోకల్ టెర్రరిస్ట్. అతను ఉన్న ఇల్లే అది. అర్ధరాత్రి సమయంలో ఐఈడీ బాంబులను పెట్టి పేల్చివేస్తున్న దృశ్యాలు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఆ ఇల్లు పేలిపోయి తుక్కు తుక్కు అయిపోయింది. రెండో బాక్స్లో ఆ ధ్వంసమైన ఇంటిని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే పెహల్గాం దాడుల తరువాత మొత్తం భారతీయులందరూ రగిలిపోతున్నారు. ఉగ్రవాదులను బయటికి లాక్కొచ్చి వాళ్లను కాల్చి చంపాలి అంటూ మొత్తం భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. ఇటు కేంద్రం కూడా పాకిస్తాన్లో దాగి ఉన్న ఉగ్రవాదులను బయటకు తీయడానికి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు పాకిస్తాన్తో సహా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతుంది. ఇటు పాకిస్తాన్లో ఉగ్రవాదులు దాగిన ప్రాంతాలను జల్లెడ పడుతూ ఉన్నారు భద్రతా బలగాలు. అయితే భద్రతా బలగాలనే దృష్టి మరలించాలి అని కొంతమంది ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. ఆసిఫ్ షేక్ ఇంట్లో ఐఈడీలు పెట్టి భద్రతా దళాలకు పెహల్గాం ఉగ్రవాదులు ట్రాప్ చేశారు నిజానికి. కానీ మన భద్రతా బలగాలే ఆ ఇంటిని పేల్చివేశారు. ఆ ఇంట్లో పెద్ద ఎత్తున ఐఈడీ బాంబులను అమర్చారు. అక్కడకు భద్రతా దళాలు చేరుకుని భద్రతా దళాలు ఆ ట్రాప్లో పడతాయని ఈ ఉగ్రవాదులు భావించారు. కానీ భద్రతా బలగాలు అంతకు ఎక్కువగానే ఆలోచించి ఆ ఉగ్రవాదుల ప్లాన్ను ధ్వంసం చేశారు. ఆ ఉగ్రవాదులు ఉన్న ఇళ్లను పేల్చేశారు. నిజానికి భద్రతా బలగాలు ఆ ఇంట్లోకి వస్తారు. ఆ తర్వాత ఐఈడీలను పేల్చేయొచ్చు అని అనుకున్నారు. కానీ భద్రతా బలగాలే ఆ ఇంటిని పేల్చేశారు. ఆ ఇంట్లో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి ఉంది అని భద్రతా బలాలు పసిగట్టి ఆ ఇంట్లోకి వెళ్లకుండానే పేల్చేశారు. ఒకవేళ భద్రతా బలగాలు ఆ ఇంట్లోకి వెళ్ళున్నట్లయితే పెద్ద నష్టం జరిగి ఉండేది, మన ఆర్మీకి పెద్ద నష్టం జరిగి ఉండేది. కానీ భద్రతా బలగాలు ఆ ఇంట్లో పెద్ద ఎత్తున
ఐఈడి బాంబులను అమర్చారనే విషయం తెలుసుకొని ఈ టెర్రరిస్టులు అనుకున్న ప్లాన్ని ధ్వంసం చేశారు. టెర్రరిస్టులు అనుకున్నారు భద్రతా బలగాలను ట్రాప్ చేద్దామని అనుకున్నారు. ఇప్పటికే కాశ్మీర్ అంతా కూడా భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ఏ మూలన నక్కి ఉన్నా బయటకు లాక్కొచ్చి మరి వాళ్ళని చంపుతూ ఉన్నారు. అయితే ఇదే అదునుగా చూసుకుని భద్రతా బలగాలని ట్రాప్ చేద్దామని అనుకున్నారు. ఒక ఇంట్లో పెద్ద ఎత్తున ఐఈడి బాంబులను అమర్చారు. అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు అని చెప్తే మన భద్రతా బలగాలు ఆర్మీ అక్కడికి వెళతారు. ఆ సమయంలో ఆ ఇంటిని పేల్చేయచ్చు, తద్వారా ఆర్మీకి పెద్ద లాస్ జరుగుతుంది అని అనుకున్నారు. కానీ మన భద్రతా బలగాలు అంతకు ఎక్కువే ఆలోచించి ఈ ఉగ్రవాదుల ప్లాన్ను బెడిసికొట్టాయి. బెజ్బెహరా ప్రాంతంలో ఆదిల్ షేక్ ఇంటిని ధ్వంసం చేశారు. పెహల్గాం ఉగ్ర దాడికి ప్రధాన సూత్రధారి ఆదిల్ షేక్ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆర్మీ ఉగ్ర రూపంతో ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుడుతోంది. అటు భారతదేశం తీసుకుంటున్న కఠిన చర్యలతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతూ ఉంటే మన భద్రతా దళాలు మన ఆర్మీ తీసుకుంటున్న చర్యలతో ఉగ్రవాదులు పారిపోతున్నారు. ఇంకా పిరికి పంద చర్యలకు పాల్పడుతున్నారు. ఆర్మీ అధికారులను ట్రాప్ చేద్దామని అనుకుంటూ ఉన్నారు. కానీ ఆర్మీ అధికారులే ఉగ్రవాదుల ప్లాన్ను చిత్తు చేసి ఉగ్రవాదుల ఇంటినే పేల్చేసిన ఘటన చోటు చేసుకుంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, తుక్కు అయిపోయిన ఇల్లు కనిపిస్తున్నాయి. ఆ ఇంటి మొత్తం నామరూపాలు లేకుండా ఇటుక ఇటుక ఊడిపోయిన పరిస్థితి ఉంది. అందులో ఉగ్రవాదులు ఐఈడి బాంబులను పెట్టి మన ఆర్మీ సైనికులను చంపుదామని అనుకున్నారు. కానీ మన ఆర్మీయే ఆ ఉగ్రవాదుల ప్లాన్ బెడిసికొట్టి వాళ్ళ ఇంటినే పేల్చి పారేసిన ఘటన చోటు చేసుకుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు సమాచారం అందించడానికి. అండ్ ఆర్మీ అధికారులు ఈ ఉగ్రవాదుల ఇంటిని పేల్చేసిన ఘటనపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా ఈ ఇంటిని మాత్రమే కాదు, ఇంకా ఎక్కడెక్కడ కాశ్మీర్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారు, ఇంకా కాశ్మీర్లో ఎవరెవరు ఈ ఉగ్రవాదులకు స్థానాన్ని కల్పిస్తున్నారు. నిజానికి కాశ్మీర్లో కొంతమంది స్థానికులు ఉగ్రవాదులకు స్థానాన్ని కల్పిస్తూ ఉన్నారు, ఆశ్రయాన్ని కల్పిస్తూ ఉన్నారు. వారి వివరాలు సేకరించి మరి మన ఆర్మీ దాడి చేస్తూ ఉంది. వాళ్ళందరికీ గట్టి బుద్ధి చెప్తామని అంటూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిని, ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీలు ఉన్న ఇంటిని పేల్చి పారేశారు. మరిన్ని దాడులు కొనసాగుతున్నాయి. మొత్తం కాశ్మీర్ అంతటిని కూడా జల్లిపడుతున్నారు. కాశ్మీర్లో ఏ మూల కూడా ఒక్క ఉగ్రవాది కూడా లేకుండా చేస్తామని ఆర్మీ ప్రతిజ్ఞ పూనింది. అందులో భాగంగానే మొత్తం జల్లెడ పడుతుంది. చెట్టు పుట్ట ఇల్లు వీధి మొత్తం అన్నీ కూడా జల్లెడ పట్టి ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించి వాళ్లను కాల్చి చంపుతూ ఉన్నారు. నిన్న కూడా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు ఒక చోట నక్కి ఉన్నారనే సమాచారంతో అక్కడికి చేరుకుని ఆర్మీ కాల్పులు ప్రారంభించింది. అయితే మన సైనికులపై కూడా ఎదురుకాల్పులు ఉగ్రవాదులు జరిపారు. కానీ ఉగ్రవాదుల జరిపిన దాడిలో ఒక సైనికుడు వీరమరణం పొందిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఆ ఘటన ఉదంపూర్లో చోటు చేసుకుంది. ఉదంపూర్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారు అనే సమాచారంతో ఆర్మీ అక్కడికి వెళ్ళి దాడులు చేసింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల నివాసాన్ని పేల్చి పారేసింది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, మొత్తం కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించిన ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? ఎగ్జాక్ట్లీ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉన్నారు మొత్తం క్షేత్రస్థాయిలో, దాంతోపాటు డ్రోన్లతో. ఎందుకంటే హిల్ ఏరియా అంతా కొండ ప్రాంతం కావడంతో అక్కడ దాడి చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వీళ్ళు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి త్రాల్ తర్వాత బెజహారా ప్రాంతాలతో పాటు పిర్ పంజల్ అనేటువంటి ఒక హిల్ ఏరియా ఉంది, మొత్తం కొండ ప్రాంతం. ఆ ప్రాంతంలో దాక్కొని ఉండొచ్చు అనేటువంటిది భద్రతా బలగాలు భావిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు, వాళ్ళు అంత త్వరగా అక్కడి నుంచి పారిపోయే సిచ్యువేషన్ లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి కూంబింగ్ కొనసాగుతోంది. 4 దిక్కుల నుంచి వారిని గహరించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పించుకోకుండా చిన్నపాటి సీక్రెట్ డ్రోన్లతో పాటు వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆసిఫ్ షేక్, ఆదిల్ హుస్సేన్ స్థానికంగా ఉన్నటువంటి ఉగ్రవాదులు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేసినటువంటి దాన్ని అధికారులు ధృవీకరించారు. ఆర్మీ అధికారులు వారింటిని పేల్చివేసినటువంటి ఘటన. వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి నుంచి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా క్షేత్రస్థాయిలో కూంబింగ్, ఒక్క ఉగ్రవాది కూడా లేకుండా నిర్మూలించే దిశగా ఆర్మీ కదులుతూ ఉంది. సంబంధించి ఇప్పటికే ఈ ఉగ్రవాదుల ఆచూకీ, వాళ్ళు ఎక్కడున్నారో వారి సమాచారం ఇచ్చినటువంటి వారి పేర్లు కూడా గోప్యంగా ఉంచుతూ 20 లక్షల రివార్డును ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ప్రభుత్వం, ఆర్మీ. సో పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి దానిపైన కూంబింగ్ కొనసాగుతుంది. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. భారత్ ఆత్మపైన జరిగినటువంటి దాడి కింద దీన్ని భావిస్తూ ఉన్నారు. కాబట్టి లష్కరే తోబా ఉగ్ర సంస్థలో చేరి ఈ ఇద్దరు కూడా ఆసిఫ్ షేక్ తర్వాత ఈ
ఇద్దరు ఉగ్రవాదులు కూడా 2018వ సంవత్సరంలోనే లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో శిక్షణ పొందినట్టుగా కూడా ఇప్పటికే దీన్ని నిర్ధారించారు. వారితో పాటు వీరి ఇల్లు కూల్చివేశారు. దాని సంకేతం అది. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఉగ్రవాదాన్ని భారత్ సహించదు, కూకటి పేలువేలతో పెకిలించి వేస్తుంది, కూకటి వేలతో అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్మీకి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఉగ్ర మూలాలన్నింటినీ కూడా నామరూపాలు లేకుండా తుడిచిపెట్టాలి అనేటువంటి దిశగా సందేశం రావడం ప్రధాని నరేంద్ర మోదీ నుంచి హై లెవెల్ మీటింగ్లో కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మొత్తం కోంబింగ్ జరుగుతూ ఉంది. ఆ కొండ ప్రాంతాన్ని అంతా చుట్టుముట్టారు ఆర్మీ అధికారులు. వారిని ఖచ్చితంగా మట్టు పెడతాం, వారు ఊహించని విధంగా వారికి శిక్ష ఉంటుందనేటువంటిది ప్రధాని నరేంద్ర మోదీ స్టేట్మెంట్ చేశారు. దాంట్లో భాగంగానే కదులుతున్నాయి. ఒకవైపు యుద్ధ మేఘాలు, ఒకవైపు ఈ టెర్రరిస్టులను అంతుపెట్టడం కోసం పూర్తి స్థాయిలో జల్లెడ పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ పూర్తి సమాచారం తెలుసుకున్నారు. వారి నిర్ధారణ, వాళ్ళు ఎవరెవరు పాల్గొన్నారు, ఎన్ని రోజుల నుంచి సహకరించారు, ఇక్కడ స్టే చేశారు, వారికి ఇంకా ఎవరెవరు సహకరించారు అనేటువంటి అన్ని విషయాలు తెలుసుకున్నారు. మొత్తానికి ఈ పిర్పంజల్ అనేటువంటి కొండ ప్రాంతంలో వాళ్ళు ఉగ్రవాదులు దాక్కున్నట్టుగా ఆర్మీ భావిస్తూ ఉంది. ఆ ఏరియాను ప్రస్తుతం ఆర్మీ చుట్టుముడుతూ ఉంది. రైట్, ఇప్పటికే ఒక ఉగ్రవాదికి చెందిన ఇంటిని పేల్చేశారు, ఈ ఆసిఫ్కి చెందిన ఇంటిని పేల్చేశారు. కానీ ఆ ఉగ్రవాదులు ఏమనుకున్నారు అంటే అందులో ఐఈడి బాంబులను అమర్చారు. ఆర్మీ అధికారులు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు కదా, వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఐఈడీలతో పేల్చేద్దాం, ఆర్మీ అధికారులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని. కానీ మన భద్రతా సిబ్బంది ముందుగానే పసిగట్టి వాళ్ళ ఇంటినే పేల్చేశారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలా చూడాలి దాన్ని? అంటే వాళ్ళు ఆర్మీ అధికారులకు ఇప్పటికీ ట్రాప్ చేయాలని చూస్తున్నారు. భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలని ట్రాప్ చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ ట్రాప్ను చిత్తు చేశారు భద్రతా బలగాలు. ఎగ్జాక్ట్లీ టోటల్ స్కాన్లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం అంతా కూడా ఆర్మీ ఇంటెలిజెన్స్ సమాచారం తెలుసుకునే ప్రయత్నం, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో కూడా ఇప్పటికీ ఇంకొక 80 మంది ఉగ్రవాదులు యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో నక్కి ఉన్నారు. వారికి స్థానికంగా ఉన్నటువంటి కొద్దిమంది ముస్లిమ్స్ సహకరిస్తున్నారనేటువంటిది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. దాంతోపాటు వీళ్ళు నిజంగానే ఆర్మీని ట్రాప్ చేసే ప్రయత్నం చేసినటువంటి విధానం చాలా పక్కడ్బందీగా, చాలా వ్యూహాత్మకంగా ఆర్మీ కదులుతూ ఉంది. పైనుంచి వస్తున్నటువంటి సూచనల మేరకు ఎక్కడ కూడా మరొక సంఘటన జరగకుండా, మరొక దాడి జరగకుండా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు కదులుతూ ఉంది ఆర్మీ. ఈ డీటెయిల్స్ ఆదిల్ హుస్సేన్కి సంబంధించినటువంటి పాటు ఆసిఫ్ సంబంధించినటువంటి వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆదిల్ హుస్సేన్ అనేటువంటి వ్యక్తి కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ ఆర్మీకి దొరికాయి. కానీ ఈ ఆసిఫ్ షేక్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఆర్మీకి లభించలేదు. అంటే ఎంత కొలాబరేట్ అయినారో, కలిసిపోయి ఆర్మీ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీతో వీళ్ళు ఏ రకంగా కొలాబరేట్ అయ్యి ఇక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారో, ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులు అనేటువంటిది ఆర్మీ సమాచారం సేకరించింది. వారికి ఇద్దరు సోదరులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఆదిల్ హుస్సేన్కి వారికి కొంచెం వ్యవసాయ భూమి, తర్వాత ఇల్లు, వీటన్నిటిని గుర్తించారు. ఇల్లు ఇప్పుడు పేల్చేశారు ముందుగానే ఆర్మీ పసిగట్టి, అందులో పేలుడు పదార్థాలు పెట్టారనేటువంటి దానిపైన. కానీ ఇక ముందు క్షేత్రస్థాయిలో మరొక సంఘటన జరగకుండా ఫ్యూచర్లో ఉగ్రవాదానికి సంబంధించిన మూలాలు ఎక్కడున్నా దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకునే దిశగా దేశం ముందడుగు వేసింది. ఈ ఇష్యూని చాలా ఆత్మపైన జరిగిన